ముద్రా రుణాలు ఇప్పిస్తానని అమాయకులను బురిడి కొట్టిస్తున్న ఘరానా మోసగాన్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై 3 కమిషనరేట్ల పరిధిలో 7 కేసులు నమోదయ్యాయి. 4 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్న షేక్ జానీ అలియాస్ హర్నాథ్ రావు ఎట్టకేలకు చిక్కాడు. ఇప్పటి వరకు అతడి చేతిలో సుమారు 500 మంది మహిళలు మోసపోయినట్లు పోలీసులు తేల్చారు. బాధితుల నుంచి లక్షలు వసూలు చేసిన నిందితుడు నగర శివార్లో ఫ్లాట్లు, ఖరీదైన కార్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి బండారం బయటపడింది. ముద్రా రుణాలు ఇప్పిస్తానని అమాయకులను బురిడి కొట్టిస్తున్న ఘరానా మోసగాన్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై 3 కమిషనరేట్ల పరిధిలో 7 కేసులు నమోదయ్యాయి. 4 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్న షేక్ జానీ అలియాస్ హర్నాథ్ రావు ఎట్టకేలకు చిక్కాడు. ఇప్పటి వరకు అతడి చేతిలో సుమారు 500 మంది మహిళలు మోసపోయినట్లు పోలీసులు తేల్చారు. బాధితుల నుంచి లక్షలు వసూలు చేసిన నిందితుడు నగర శివార్లో ప్లాట్లు, ఖరీదైన కార్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి బండారం బయటపడింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ముద్రా రుణాల పేరుతోటి హైదరాబాద్ లో లక్షల రూపాయలు మోసానికి పాల్పడినటువంటి ఘరానా కేటుగాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ లోనే దాదాపు 500 మంది మహిళలు నమ్మించి ఈ ముద్రా రుణాల పేరుతోటి లక్షల రూపాయలు కూడా వసూలుకు పాల్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2 లక్షల రుణం ఇప్పిస్తే కమిషన్ తోటి 2000 రూపాయలు కమిషన్ ఇవ్వాలంటూ కూడా ఒప్పందం చేసుకుంటాడు. తర్వాత వారితోటి కమిషన్ వేయాలంటూ కూడా అమౌంట్ ను వారి అకౌంట్ లోకి వేయించుకొని మోసానికి కూడా పాల్పడుతున్నటువంటి సంఘటన వెలుగు చూసింది. ముఖ్యంగా 2011లో హైదరాబాద్ వచ్చినటువంటి షేక్ జానీ అలియాస్ హరినాథ్ అనేటువంటి వ్యక్తి ఈ మోసానికి కూడా పాల్పడుతున్నట్లు ప్రస్తుతం గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే నెలలోనే దాదాపు 2 నుంచి 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ విధంగానే మహిళలను టార్గెట్ గా తీసుకొని మోసానికి కూడా పాల్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. హైదరాబాద్ నగర శివారుల్లో ఈ అమౌంట్ తోటి, ఈ అక్రమంగా సంపాదించినటువంటి తోటి 2 ఫ్లాట్లతో పాటు 6 ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసినట్లు ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎట్టకేలకు నిందితుడి జాతిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. దాదాపు 7 కేసులు ఇప్పటి వరకు అతని పైన నమోదైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 500 మందిని ఇప్పటి వరకు మోసం చేశాడనేటువంటి అంశాన్ని పోలీసులు గుర్తించినప్పటికీ కూడా ఇంకా బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. బాధితుల సంఖ్య కూడా మరింత పెరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.